డాక్టర్ గారు, ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు దేవుడు నుదిటిన ఇలానే రాశాడు అని సర్దిపెట్టుకుంటారు. నుదిటి రాత మార్చలేనిది అని అనుకుంటారు కదా. ఈ విషయం గురించి మీరేమంటారు? అసలు నుదిటి రాత అనేది లేదు. అది బ్రహ్మ రాస్తాడు. పుట్టుకతోనే నుదిటి రాస్తారు. బ్రహ్మలిఖితము అంటారు. ఏం అదే ఈ ఆస్తికత్వం మనుషుల్లో ఎన్ని అబద్ధాలను సృష్టించిందో దాంట్లో ఇది ఒకటి నుదిటి రాత. ఈ నుదిటి రాత అనే మూఢనమ్మకాన్ని పెంచి మనిషిలో కర్తృత్వ శక్తిని చంపేయడం జరిగింది. ఎవడైనా ఫెయిల్యూర్ వచ్చినకు ఏం చేద్దాం, నా కర్మ, నా నుదిటి రాత బ్రహ్మలిఖితం, దాన్ని ఎవడు కాదంటాడు? బ్రహ్మలిఖితం, దేవుడు రాశాడు. ఇక దేవుని మాట నువ్వు ఎలా కాదనగలవు? నువ్వు పోటీ ఉండాల్సిందే. ఎప్పుడైతే మనుషుల్లో ఈ నుదిటి రాత మీద నమ్మకం ఉంటుందో మనుషుల్లో కర్తృత్వ శక్తి, ఇనిషియేటివ్ పోతుంది. నేను చేయగలను, సాధిస్తాను. ఒక అపజయం వస్తే అపజయాన్ని నేను ఓవర్కమ్ చేస్తాను, దాన్ని అధిగమిస్తాను అనేటువంటి భావాన్ని లేకుండా చేస్తుంది నుదిటి భావం. మనిషి ఏం చేద్దాం? నువ్వు ఎవరు తగ్గిస్తాడు? ఫేట్ని ఎవరు తీయగలడు? ఫేట్ని ఎవరు తప్పించగలరు? ఫేట్ అంటే నుదిటి రాత. నుదిటి రాత ఎవరు తప్పించగలరు? తప్పదు, విధిలిఖితం. మనుషుల్లో ఒక ఏదైనా చిన్న ఫెయిల్యూర్ వస్తే మనం ఎన్నో పనులు చేద్దాం అనుకుంటాం, కానీ కదా. ఎందుకంటే ఒక పని సక్సెస్ అవ్వాలంటే దాంట్లో మన కృషి కావాలి, మన ప్లానింగ్ కావాలి, మనకు కొద్ది నాలెడ్జ్ కావాలి, అన్నీ కావాలి. లేకపోతే కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి. ఒకసారి నా ప్లానింగ్ సరిగ్గా లేదు, నాకు అవగాహన సరిగ్గా లేదు, నాకు ఇవన్నీ లేదు అనుకుని అయితే దీని నుంచి నేను లెసన్స్ నేర్చుకున్నాను. ఫెయిల్యూర్ నుంచి లెసన్స్ తీసుకున్నారు. ఫెయిల్యూర్ నుంచి లెసన్స్ నేర్చుకుని దాన్ని చక్కదిద్దుకొని ఇంకా కొద్దిమంది సహకారం తీసుకుని దాన్ని సాధిస్తాడు మామూలుడితే. కానీ ఎవడైతే నుదిటి రాత నమ్ముతాడో వాడు అంతే. ఏం చేద్దాం, నా ఫేట్ అది, నా బ్రహ్మలో చేశాడు, నా కర్మ, నా నుదిటి రాత, నా కర్మ దేవుడు రాశాడు అని కూర్చుంటాడు. అంటే వాళ్ళు క్రియాశీలత, పని పట్టుదలతో చేద్దామని లేకుండా పోతుంది, సాధిద్దామనే తపన లేకుండా చేస్తుంది. మనిషిలో ఉండి సాధించాలనే తపన్ని చంపేస్తుంది నుదిటి రాత భావం. అంటే ఏదైనా సాధించాలని రావాలంటే ముందు నుదిటి రాత భావం వాళ్ళు లేకుండా ఉండాలి. నేను ఎందుకు సాధించలేను? నేను సాధిస్తాను, నేను తెలుసుకుంటాను. ఇవాళ నాకు అవగాహన లేకపోతే, దాని గురించి తెలియకపోతే నాకు ఫెయిల్యూర్ వచ్చింది. నా ఫెయిల్యూర్ కారణం తెలుసుకుంటాను, ఇంకా నలుగురు సహకారం తీసుకుంటాను, నాలుగు అడుగుతాను, నలుగురు సహకారం సాధిస్తాను అనేసి ఇంకా ఎన్ని ఫెయిల్యూర్స్ అన్ని ఫెయిల్యూర్స్ వాడు క్లాసులు నేర్చుకుంటాడు. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటారు. మన అపజయాలు మన విజయాలకి సోపానాలు, అపజయాలు మన విజయానికి సోపానాలు కింద లెక్కట్టుకుని ఆ రంగా వాడు. కానీ నుదిటి రాత అనేది అర్థం లేనే లేదు. అదృష్టం, దురదృష్టం ఇవన్నీ కూడా ఆస్తి భాష. దాన్ని నుదిటి రాత నమ్ముకుని కూర్చున్నవాడు ఎప్పుడు కూడా సాధించలేడు. ఏదైనా సాధించే సాధకుడు ఉన్నాడంటే, ఏదైనా సాధిస్తాడంటే వాడి యొక్క జ్ఞానము, వాడి విజ్ఞానము, వాడి కృషి, వాటి మీదే వాడు విజయం సాధిస్తాడు. విషయాన్ని తెలుసుకోవడం అంతే. నుదిటి రాత అనేది లేదు, బ్రహ్మలిఖితం అనేది లేదు. ఈ ఫేట్ అనే మాట అర్థం లేనిది. ఎప్పుడైతే నుదిటి రాత నమ్ముకుంటాడో ఫెయిల్యూర్ వస్తే కూలబడతాడు. అది పని కాదు. మనిషి అన్నవాడికి ఈ సృష్టిలో కాస్త తెలివితేటలుండి తన జ్ఞానాన్ని, తన మెదడుని ఉపయోగించి వెళ్ళేవాడు మనిషే, ఇంకెవడు లేడు. మనిషే అన్నాడు. ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఎవరు చేశారు? మనిషి చేశాడు. తన యొక్క కృషికి, తను చేసే ప్రయత్నానికి ఇంకా సాధనాలను వాడు కనిపెట్టుకున్నాడు, ఇంకా తేలిక కావడం కోసం. మనిషి జ్ఞానం నుంచి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి జ్ఞానం నుంచి అంచేం చేశాడు? తాను చేసే కృషికి తాను పెట్టుకున్న యంత్రాల ద్వారా వాడిని సృష్టించుకుని తాను వెళ్తున్నాడు.
నా ఫేట్ ఇంతేను కూర్చున్నానుకో, ఇవన్నీ వచ్చేవే కాదు. అసలు ఈ సైన్స్ అభివృద్ధి చెందేదే కాదు. మనిషి నడిపే వాడి శక్తి వాడు మామూలుగా ఫిజికల్గా వాడిని తక్కువ ఉంటుంది, కానీ మనోశక్తి మహోన్నతమైనది. అంచేత వాడు ఆ మహోన్నతమైంది కనుక, ఆ మేధస్సు మహోన్నతమైంది కనుక, ఆ మేధస్సుతో తనకు కావాల్సిన విధంగా యంత్రాన్ని సృష్టించుకుంటున్నాడు. సైన్స్ రంగాన్ని టెక్నాలజీ సృష్టించుకున్నాడు. చెప్తాగా ఆర్టిఫిషియల్ దేంతో ఎంత తేలిక చేసేసుకున్నాడు వాడు బతుకుని. ఎంత తేలికైన పూర్వకాలం టెలిఫోన్ పెట్టి వైర్లతో మాట్లాడుకున్నాం, ఇప్పుడు ప్రతివాడి చేసే సెల్ ఫోను. అంతరిక్షం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, అంతరిక్షం నుంచి అక్కడ అంతరిక్షం మనిషి పంపిస్తున్నాం. అంటే మానవ మేధస్సు ఎంత గొప్పతో చూడు. దూదిరాజును కూర్చుంటే వాడు ఈ సైంటిస్టు వెళ్ళగలడా, ఈ శాస్త్రజ్ఞుడు చేయగలడా? ఆ శాస్త్రజ్ఞుడు ఈ మనిషే, ఈ మనిషే శాస్త్రజ్ఞుడు. కానీ వాడు నూజిరాజు అనుకోడు. శాస్త్రజ్ఞుడు ఒక చేస్తాడు, ఫెయిల్యూర్ అవుతుంది, వాడు ఊరుకోడు. నా నూజిరాజు కూర్చుని ఏం చేయలేడు వాడు. నో, నీ ఎందుకు సాధించలేను చూస్తాను, ఇక్కడో తప్పు చేశాను నేను, అక్కడ ఈ తప్పుని సరిదిద్దుకుని నేను ముందుకు వెళ్తాను అనుకుంటాడు శాస్త్రజ్ఞుడు. అనుకుని సాధిస్తాడు. అంతే నుదిటి రాతను నమ్ముకోవడం అనేవాడు ఎవడయ్యా అంటే మూర్ఖుడు, అజ్ఞాని. ఆడు ఎందుకయ్యాడు మూర్ఖుడిగా, ఎందుకు అజ్ఞానిగా అయ్యాడు? ఈ ఆస్తిక భావజాలం. ఎవడైతే ఆస్తిక భావజాలం ఉంటుందో ఈ నురిరాత్రిని కర్మని నమ్ముకుని కూర్చునేవాడు. అంటే ఆస్తిక సిద్ధాంతం బ్రహ్మరాత అనేది లేదు, ఫేట్ అనేది లేదు, అదృష్టం దురదృష్టం లేదు. అంతా మానవ కృషి, మానవ మేధస్సు, మానవ ప్రయత్నం. మనిషే చేస్తాడు, ఇంకెవడు చేసేవాడు లేదు. పరలోకం లేదు, ఇంకో లేదు, దేవుడు లేడు, ఇంకెవడు లేడు, మనిషే. ఏది చేసినా మనిషే. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. అది అప్పుడే మనం చేస్తాం. నుదిటిరాత నమ్ముకునేవాడు ఎందుకు ప్రయత్నం కూర్చుంటారు. అది ఆస్తిక భావజాలం మనిషిని పనికి రాకుండా చవటగా మారుస్తుంది. అంచేది ఆస్తిక సిద్ధాంతాలు పనికిరావు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.